సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భీమదేవరపల్లి మండలంలోని శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆలయ ఈవో అర్చకులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. వచ్చే నెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. కోరమీసాల వీరభద్రస్వామి కొంగు బంగారంగా ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవంగా వెలసిల్లుతున్నారని పేర్కొన్నారు. కాలంలో నిర్మింపబడ్డటువంటి కొత్తకొండ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం భక్తుల కొంగు బంగారంగా కోరమీసాల దేవుడిగా ఈ ప్రాంత ప్రజలందరికీ ఆశీర్వదించే దేవుడి బ్రహ్మోత్సవాలను మరి సంక్రాంతి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. 10వ తేదీ నాడు కళ్యాణం, 14వ తేదీ నాడు బండ్లు తిరిగే కార్యక్రమంతో పాటుగా మిగతా కార్యక్రమాలన్నీ కూడా భోగి పండుగ, సంక్రాంతి అన్ని పండుగలే వీరభద్రుని సన్నిధిలో జరిగే సందర్భంగా ప్రాంత ప్రజలందరికీ సరైన ఏర్పాట్లు చేసే విధంగా గ్రామాన గొర్రెల దగ్గరకు వెళ్లి నట్టల మందు వేయాలని వెటర్నరీ డాక్టర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లిలో గొర్రెలు మరియు మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మేకలకు గొర్రెలకు నట్టల నివారణ మందు వేశారు. అక్కడే ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో మాట్లాడి పాత పాఠశాల భవనం స్థానంలో నూతన భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ లక్షలాది గొర్రెలకు మేకలకు ఉచితంగా నట్టల మందు పంపిణీ చేస్తుందని మంత్రి తెలిపారు. చాలా కాలంగా మర్చిపోయిన ఈ కార్యక్రమాన్ని ప్రజాపాలన ప్రభుత్వం తిరిగి పునఃప్రారంభించింది. దగ్గరున్న వెటర్నరీ డాక్టర్లను సంప్రదించి గొర్రెలకు మేకలకు నట్టల మందు ఉపయోగించుకోవాలని కాపర్లకు సూచించారు. మంచిగా లోపల మొత్తం అవుతారు బయట పశు సంవర్ధక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది గొర్రెలకు మేకలకు నట్టల మందేసే కార్యక్రమాన్ని చాలా సంవత్సరాలుగా మర్చిపోయినటువంటి సందర్భంలో తిరిగి పునఃప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల కాపర్లకు సంబంధించినటువంటి గొర్రెల పెంపకందారులు కానీ మేకలకు సంబంధించినటువంటి అందరికీ విజ్ఞప్తి చేస్తాను. తప్పక మీ దగ్గర ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్ను సంప్రదించి ఈ నట్టల మందును తప్పకుండా ఎంచుకోవాలి. బొల్లారం జీహెచ్ఎంసీ పరిధిలోని బొల్లారం పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ఒక భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. నేటి యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుకు లోనై తమ జీవితాలు నాశనం చేసుకోకూడదనే లక్ష్యంతో ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ చేపట్టారు. ఈ సామాజిక బాధ్యతాయుత కార్యక్రమానికి బొల్లారం జీహెచ్ఎంసీ బీజేపీ పట్టణాధ్యక్షుడు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆనంద్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ యువతరం దేశానికి మూలస్తంభాలు, కానీ డ్రగ్స్ మత్తులో పడి విలువైన జీవితాలను పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయాలి. మన పిల్లలు చెడు మార్గంలోకి వెళ్లకుండా వారిని నిశ్చితంగా గమనించాలి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొని సామాజిక బాధ్యతను చాటుకున్న విద్యార్థులను మరియు పాఠశాల యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పోవద్దురాను గంజాయి జోలికి, ముద్దులా నీ బంగారు భవితను వదిలేసి గాలికి, అలవాటు పడబోకు మత్తు సుఖానికి. ఏ రైలు కోకైనుల నిశా నిన్ను చేస్తావిరాబో నిశా, ఒక్కసారి అంటుకుంటే నశా నిన్ను నమ్ముకున్నోళ్ళ బతుకురా మా గుస నడవర తమ్మి, నాతో నడవర తమ్మి. గంజాయి మీద యుద్ధం చేద్దాము, ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము. నడవర
కమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము. ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము. వద్దురా తమ్మిపోవద్దురా నువ్వు గంజాయి జోలికి. వద్దురా నీ బంగారు వదిలేసి గాలికి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని శాఖల అధికారులతో మండల స్థాయి నుండి క్షేత్రస్థాయి వరకు 2 రోజుల సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, రోడ్లు, విద్యుత్, ఇరిగేషన్ సమస్యలపై అధికారులతో చర్చించి వాటి పరిష్కారానికి ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. కొత్త ప్రజాప్రతినిధులు వచ్చారని టార్గెట్గా గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేయడానికి ఫీడ్బ్యాక్ తీసుకున్నామన్నారు. హుస్నాబాద్ గ్రామీణ ప్రాంతానికి సంబంధించి పాడి పరిశ్రమకు ప్రత్యేక పథకం ఇవ్వాలని ముఖ్యమంత్రికి చెప్పడం జరిగిందని వెల్లడించారు. సంబంధించి విద్య, వైద్యము, వ్యవసాయము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇంటర్నల్ రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అదేవిధంగా ఇరిగేషన్కు సంబంధించి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ తోటి నిన్న ఈరోజు సమావేశాలు పెట్టుకోవడం జరిగింది మండలం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో 240 ఇళ్లు కూడా కట్టలే. ఇవాళ మేము 3500 ఇళ్లు ఇచ్చినాం. చాలా జాగాల ఇళ్లు నిర్మాణం లోపల జాప్యం చేస్తా ఉన్నారు. నేను లబ్దిదారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వెంటనే ఇందిరమ్మని నిర్మాణం చేసుకోండి. బిల్లులు మీరు కట్టిన స్టేజ్ వైజ్ లోపల వారం రోజుల లోపల బిల్లులు వస్తాయి. బిల్లు ఏదైనా జాప్యం జరిగితే నా బాధ్యత. కానీ మీరు ఇళ్ల కట్టడం లోపల నిర్లక్ష్యమో నిర్లిప్తతో చూపెడితే తప్పు. ఈ తొందర మార్చి లోపల కంప్లీట్ చేయకపోతే క్యాన్సిల్ చేసి నేను కొత్తగా మళ్ళీ 3500 ఇల్లు ఇచ్చే దాని లోపల యాడ్ చేసి ఇచ్చేస్తాం. కొత్తగా ఇళ్లకు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పాత ఇళ్లకు సంబంధించి శాంక్షన్ అయిన వాళ్ళందరికీ కోరుతా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజలు ఫుట్బాల్ ఆడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో నిర్వహించిన నూతన సర్పంచుల ఆత్మీయ సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉందని, వారి పాలన చూసి రాష్ట్రంలో 4000 మంది బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు ఎన్నుకున్నారని, రానున్న రోజుల్లో జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చుక్కదిరి తప్పదని అన్నారు. కాంగ్రెస్ పాలనంతా మోసం, దగా, కుట్ర వంటి అంశాలపై కూడా సాగుతున్నాయని హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు సర్పంచులను సన్మానించారు. పార్టీ కష్టకాలంలో నిలబడి పోరాడి గెలిచిన ప్రతి నాయకునికి, కార్యకర్తకు పార్టీ అండగా నిలబడుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో పాటు నర్సాపూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిజంగా మరి గెలిచినటువంటి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున కొంతమంది ఓడిపోవడం జరిగింది. మీరేం బాధపడద్దు అని చెప్తా ఉన్నారు. మరి ఒక్కొక్క ప్లేస్ లో రిబల్స్ ఉన్నారు. మనకే పోటీ అయిపోయింది. వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి మనందరం కలిసి పనిచేస్తామని చెప్పేసి నేను ఆహ్వానిస్తున్నా. మీరు బాధపడకండి, భయపడకండి. మీతో పాటు మేమున్నా. గెలిచినా ఓడినటువంటి సర్పంచులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ గ్రామ రైతు బంధు 15,000 ఇస్తారు. ఇచ్చిందా? 2 పంటలు రైతు బంధు ఇచ్చింది, 2 పంటలు ఎక్కొట్టి సగం ఇచ్చిండు, సగం ఎక్కొట్టి మధ్యలో ఒక వారికాలం ఎక్కొట్టిండు. మొన్న 50 2 ఎకరాలకు ఇచ్చి మిగతాదందరికీ ఎక్కొట్టిండు. అంటే రైతు బంధు సగం సగం. బోనస్ పోయిన వారికాలం ఇచ్చిండు, పోయిన 50కి ఎక్కొట్టిందా లేదా? ఇప్పుడు దాని గురించి మాట్లాడతలేదు. ఇక ఇప్పుడు మళ్ళీ వారికాలం ఇచ్చిండు, మళ్ళీ 50కి ఎక్కొట్టారు. అంటే బోనస్ బోగస్, సగం సగం. బోనస్ చూస్తే సగం సగం, రైతు బంధు చూస్తే సగం సగం, బతుకమ్మ చీరలు చూస్తే 2 చీరలు రావాలి. వచ్చింది ఒకటి. ఆ ఒకటి వచ్చింది, ఆ ఒకటి కూడా సంఘాలకే వచ్చింది. అంటే అత్తకు లేదు, బిడ్డకు లేదు, తల్లికి మాత్రం ఇచ్చింది. ఇప్పుడు అత్తేమనుకోవాలి, నా కోడలు కట్టుకుంది నాకు ఇయ్యలేదు అనుకోదా?
బిడ్డే అనుకోవాలి, మా అమ్మకి వచ్చింది కానీ నాకు రాలేదు అనుకోవాలి. కేసీఆర్ విధంగా అక్కకి ఇచ్చింది, బిడ్డకి ఇచ్చింది, తల్లికి ఇచ్చింది, అక్కకి ఇచ్చింది. కానీ రేవంత్ రెడ్డి 2 బతుకమ్మలకు ఇచ్చింది ఒకటే, ఆ ఇచ్చిన ఒకటి. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామని ఇప్పుడు 12 గంటలు ఇస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నర్సాపూర్లోని సబ్స్టేషన్ ఆయన స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి స్టాక్ రిజిస్టర్ని పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీఆర్ఎస్ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. మళ్ళా పొద్దున 4 గంటలకి 3 ఫేజ్ వచ్చింది. అంటే మీరు రైతుకు 12 గంటల కరెంటే ఇస్తున్నారు, కేవలం 12 గంటలు. అంతే కదా బిడ్డ, ఇది బుక్ అయింది, నేనేం మాట్లాడతలేను. 3 ఫేజ్ ఎప్పుడు వచ్చింది? నర్సాపూర్ సబ్ స్టేషన్లో గౌరవనీయులు సునీతా లక్ష్మారెడ్డి గారు శాసనసభ్యురాలు నేను కలిసి సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. వాస్తవానికి నర్సాపూర్లో ఒక పార్టీ సమావేశానికి హాజరవుతూ అసలు కరెంటు రావడం లేదని రైతులు ఫోన్ చేస్తే సడన్గా మేము ఇక్కడ ఆగాం. నాకు 2 గ్రామాల రైతులు రెడ్డిపల్లి, చిప్పల్తుర్తి, మద్దూరు, రెడ్డిపల్లి గ్రామ రైతులు ఫోన్ చేసి మాకు కరెంట్ సరిగా వస్తలేదని ఫోన్ చేస్తే, సరే ఎందుకు రావడం లేదని మేము ఇక్కడ సబ్స్టేషన్ దగ్గర ఆగాం. రేవంత్ రెడ్డి గారేమో నేను 24 గంటల కరెంట్ ఇస్తున్నా అంటుండు. రెడ్డిపల్లి, మద్దూరు రైతులేమో నిన్న మొన్న మాకు 12 గంటల కరెంటే వస్తుంది సార్, ట్రిప్ అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, నార్లు పోసే టైము, ఇవాళ మేము పొలాన్ని తయారు చేసే సమయంలో కరెంట్ లేకపోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని రైతులు మాతో మాట్లాడడం జరిగింది. సరే అది నిజమా, రైతులు చెప్పింది ఏంటి, సమస్య ఏంటి తెలుసుకుందామని చెప్పి మేము నర్సాపూర్ సబ్స్టేషన్కి వచ్చాము. ఇక్కడ లాగ్ బుక్ చూసాము. ఈరోజు లాగ్ బుక్లో చూస్తే 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు కరెంటు పోయి మళ్ళీ ఉదయం 4 గంటలకు వచ్చింది. అంటే 12 గంటల కరెంటు మాత్రమే వచ్చింది. ఇంకొక రోజు చూస్తే సాయంత్రం 5 గంటలకు పోయి ఉదయం 3 గంటలకు వచ్చింది. అంటే 14 గంటల కరెంట్ వచ్చింది. ఇంకొక రోజు చూస్తే 13 గంటల కరెంట్ వచ్చింది. అంటే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని బీరంగూడగుట్ట శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం ప్రాంగణంలో బహిరంగ వేలం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేలాన్ని దేవస్థానం ఈవో శశిధర్ గుప్తా, చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించగా మొత్తం 42,25,555 రూపాయల ఆదాయం లభించింది. కొబ్బరికాయల వేలం 11,05,000 రూపాయలకు శ్రీకాంత్ రెడ్డి దక్కించుకున్నారు. లడ్డు, పులిహార వేలం 9,90,000కు చంద్రశేఖర్ దక్కించుకున్నారు. కొబ్బరి చిప్పల వేలం 2,55,000కు రామారావు దక్కించుకున్నారు. జాయింట్ వీల్ వేలం 17,25,000కు రత్నం దక్కించుకున్నారు. థాయ్ బజార్ వేలం 1,50,555 రూపాయలకు నరసింహచారి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున్ రెడ్డి, సోమేష్, శివకుమార్తో పాటు ధర్మకర్త మండలి సభ్యులు చంద్రశేఖర్, లక్ష్మీకాంతరావు, నిర్మలా, రమేష్ యాదవ్, ఎల్లయ్య, మల్లేష్ యాదవ్, శ్రీనివాస్, కుమ్మరి మహేష్, దీపక్ గౌడ్, దేవాదాయ శాఖ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈరోజు మరి యొక్క వేలంపాట జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సంవత్సరము వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాట మా యొక్క ఈవో గారు శశిధర్ గుప్తా, మా ఆలయ కమిటీ మెంబర్స్ అందరి మధ్యలో మరి వేలంపాట నిర్వహించడం జరిగింది. మరి యొక్క వేలంపాటలో మరి ఏవైతే కొబ్బరికాయలు కానీ, లడ్డూ పులిహోర కానీ, కొబ్బరి చిప్పలు కానీ, థై బజార్ కానీ, జాయింట్ వీలు ఇలాంటి ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఈ యొక్క థై బజార్ వేలంపాట పెట్టడం జరిగింది. మరి ఈ యొక్క వేలంపాటలో కొబ్బరికాయలకు 11,05,000కు శ్రీకాంత్ రెడ్డి గారు వీరాలు వేలంలో దక్కించుకున్నారు. వారికి ఒక 4-5 టెంపుల్ కూడా ఈ యొక్క దేవస్థానాలలో ఉన్న వాళ్ళకు ఉన్నాయి. మరి ఆయన 11,05,000కు మరి కొబ్బరికాయల వేలంపాటలు దక్కించుకున్నాడు. అలాగే లడ్డూ పులిహోర 9,90,000కు ఎం చంద్రశేఖర్ గారు 9,90,000కు ప్రసిద్ధి చెందిన దేవాలయం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానము. మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వేలంపాటలు నిర్వహిస్తాము. ఈ కొబ్బరికాయలు అమ్ముకోవడానికి
లడ్డు పులిహోర, కొబ్బరి చిప్పల సేకరణకు, తైబార్కు వీటన్నిటికి కూడా ఒక సంవత్సర కాల పరిమితి ఉంటుంది. జనవరి 1 నుంచి డిసెంబర్ 30 వరకు. వీటన్నిటి మీద మనకు 42,25,555 రూపాయలు దేవాలయానికి ఆదాయం సమకూరింది. గత సంవత్సరం కన్నా సుమారుగా 90% ఆదాయం పెరిగింది టెండర్ల వల్ల. ఇది ఎంతో చెప్పుకోదగిన విషయము. ఇదంతా కూడా మేము దేవాలయ అభివృద్ధికి దీన్ని ప్రపోజల్ పంపించేదని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకు ఉపయోగించుటకు నిర్ణయిస్తున్నాం. విద్య ద్వారానే వ్యక్తి జీవితంలో సమూలమైన మార్పులు జరుగుతాయని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని రైతు వేదికలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజా సంక్షేమే ప్రభుత్వ ధ్యేయమని, విద్య ద్వారానే వ్యక్తులలో సమూల మార్పులు జరుగుతాయని అన్నారు. చేగుంట గ్రామ పంచాయతీకి కొత్త భవనం, చేగుంట మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 38 మందికి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. అర్హత కల వారందరికీ ఇందిరమ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. మరి ఆ పథకాన్ని ప్రతి లబ్ధిదారులకు కూడా మరి ప్రతి సంవత్సరము ప్రతి నెలలో ఈ మాసంలో ఎన్ని చెక్కులు ఉంటే అన్ని చెక్కులు కూడా మనం పంపిణీ కార్యక్రమం చేసుకుంటున్నాం. మరి ఈరోజు గౌరవ ఇన్ఛార్జి మంత్రి గారు మన నియోజకవర్గాన్ని, దుబ్బాక నియోజకవర్గానికి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిండ్రు. మరి వారికి కూడా మా తరఫున కొన్ని విన్నపాలు కూడా మన నియోజకవర్గం తరఫున మరి మా వివేకన్న గారికి కొన్ని సమస్యల గురించి మనం చెప్పడం కూడా మన బాధ్యత. మరి మనము ఎన్నో సంవత్సరాలుగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ పథకాన్ని మరి దాదాపు నాకు తెలిసి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. మరి ఏది ఏమైనా ఈరోజు మరి పేదవారి గురించి ఒక పెళ్లి చేసుకోవాలంటే, పేదవారు పెళ్లి చేసుకోవాలంటే మరి ఎన్నో ఇబ్బందులు మన గ్రామీణ ప్రాంతంలో నిజంగా నిరుపేద కుటుంబాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి. మరి వారికి ఎంతో కొంత సహాయం ప్రభుత్వ పరంగా వచ్చినట్టయితే వారి కుటుంబాలకు ఇంత చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పి ఈ పథకాన్ని గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో నేను మంత్రి ఇన్ఛార్జ్గా నా ఫాలోఅప్ చేస్తే నేను కూడా ప్రభుత్వం మనం ముఖ్యమంత్రి గారే దీనికి ఇన్ఛార్జ్, వారితో కూడా తొందరలోనే మాట్లాడి ఈ డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేయించడం జరుగుతుంది. తర్వాత మన అన్నారు సార్ ఇక్కడ ఈ ఎడ్యుకేషనల్ హబ్ దగ్గర చాలా మంది ఎదురు చూస్తున్నారు, పెన్షన్లు కూడా వస్తాయి. నేను ఒక రిక్వెస్ట్ అన్ని చోట్ల కూడా ఇదే చేస్తున్నాను. ఒక మంచి అవకాశం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వము, అన్ని చోట్ల కూడా ఇందిరమ్మ ఇల్లు సరిగా కట్టాలని చెప్పి ఒక మంచి నిర్ణయంతో అన్ని చోట్ల కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కొందరికి నిజంగానే స్తోమత తక్కువ ఉండడం వలన కొన్ని ప్రారంభం కాలేదు. నేను కొత్త సర్పంచులు ఎవరైతే రామాయంపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించగా గ్రామస్తులు అన్నగారిని ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించుకుని పూలమాలలు వేసి ఉచిత హెల్త్ క్యాంప్ వరకు భారీ ర్యాలీతో వెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
రామాయంపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఉచిత హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు ఉన్న ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని వారికి తగు సూచనలు సలహాలు అందించి తగిన టాబ్లెట్స్ ఉచితంగా అందించారు. మా గ్రామానికి వచ్చి మా ఆరోగ్య సమస్యలు తెలుసుకుని గోళీలు ఇచ్చినందుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి గొప్ప నాయకుడే కావాలని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉచిత హెల్త్ క్యాంపులో గ్రామానికి చెందిన 450 పైబడి ప్రజలు అన్నగారి సేవలను వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో గ్రామస్తులు మరియు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించిన లీలా గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాలమణి చాలా పేర్లు ఉన్నది కదా. తుక్కాపూర్ గ్రామ అభివృద్ధి తన లక్ష్యమని, గ్రామ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు అన్నారు. కొల్చార మండలం తుక్కాపూర్ గ్రామ సర్పంచ్గా గెలిచిన వెంటనే మొదటి మెట్టుగా తన సొంత డబ్బులతో గ్రామ పంచాయతీకి 20 హై వోల్టేజ్ విద్యుత్ దీపాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, గ్రామ అభివృద్ధి తన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆర్ఏ రవీందర్, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లేశం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దుర్గా లీలాడు నంబర్ తీస్తున్నా మీ ఇద్దరిని. సంగారెడ్డి జిల్లా కోహేర్ మండలం సజ్జాపూర్ గ్రామాన్ని బుధవారం రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు రాంబాబు సందర్శించారు. గ్రామంలో దళిత వ్యక్తికి చెందిన ఇంటిని కూలగొట్టిన విషయమై విచారణ చేశారు. బక్కి వెంకటయ్య మాట్లాడుతూ సజ్జాపూర్ గ్రామంలో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. దళితులపై దాడిని చీకటి రోజుగా అగ్రవర్ణాల దాడిగానే భావిస్తున్నారన్నారు. దళితులపై దాడికి పాల్పడిన 6 మందిపై కేసు నమోదు చేయాలని, ఎస్పీకి ఆదేశాలు జారీ చేస్తున్నారని, సెక్రటరీని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ సూచించినట్లు పేర్కొన్నారు. దళితుడైన బేగర్ రాములపై దాడికి ఎవరు పాల్పడినా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇదిలా ఉండగా కోహిర్లో వసతి గృహాన్ని విజిట్ చేసి పిల్లలకు మెనూ ప్రకారం భోజనం అందించారన్నారు. అనంతరం రేజంతల్ సిద్ధివినాయక ఆలయంలో చైర్మన్ పూజలు చేశారు. सुमुखाय नमः, एकदन्ताय नमः, कपिलाय नमः, संबोधनाय नमः, विकटाय नमः, विघ्ननाशाय नमः, गणाध्यक्षाय नमः, कालचंद्राय नमः, हेरंभाय नमः, स्कंदाय కంపౌండ్ వాళ్ళు ఇమీడియట్ కాంటాక్ట్ సపోర్ట్ పెట్టింది 50 లక్షలు
ఇక్కడ మళ్ళా నేను పునాది వేసినాక ఎట్ట కడతావు కట్టు ఎట్ట ఇస్తావు పీస్ అంటే ఎట్ట చేస్తే నేను వెయ్యలేను. నా ఉన్నది పడిపోయింది. ఇక నీదే మీ పని చేస్తాను చేసిండు చూడు ఇంత మా ఎంబడి పడ్డాడు. ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ ఏం చెప్తుందనంటే ఆస్తి ధ్వంసం చేసిన వాళ్ళు వచ్చిన దాడికి వచ్చిన కులపేరు తిట్టిన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి వాళ్ళ మీద ఆస్తి ధ్వంసమైంది కనుక తప్పకుండా జైలుకు పంపేటువంటి చేయాలని చెప్పి నేను ఎస్పీ గారు డైరెక్షన్ ఇస్తున్నా. ఇక్కడ నుంచి ఎస్పీ కోసం మళ్ళీ కూడా మాట్లాడతా. ఇక్కడ డైరెక్ట్ ఆడుకోకూడదు కమెంట్ చేయాలి ఆయన చాలా తప్పు కదా. ఏ విధంగా బాబు గడబడి చేయకుండా చేయాలి. ఏది ఏమైనా ఆ కుటుంబాన్ని బేగర్రామ్ కుటుంబాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆదుకుంటది, తప్పకుండా న్యాయం చేస్తుంది, వాళ్ళ కోసం పోరాటం చేస్తుంది. మేము వాళ్ళని అట్టిగా వదిలిపెట్టాము. ఎంతటి దోషులు ఇంకో 6 మీద కేసు నమోదు అయినట్టు నా దృష్టికి వచ్చింది. 6 కాదు ఇంకా 10 మంది ఉన్నా కానీ ఈ కుట్రకొని వాళ్ళు ఉన్నారు. ఆ జేసీబీ ఏదైతే ఉన్నదో జేసీబీ సీల్ చేసిండ్రా చేయాలి. మరి అర్జెంట్ గా జేసీబీ వ్యాన్ వచ్చేసి ఆ జేసీబీ నడిపించుకోవడం మీద కేసు కావాలి. జేసీబీ సీల్ చేయాలి, సీల్ చేసి చేయాలి, అర్జెంట్ సీల్ చేయాలి. 24 గంటల్లో నేను ఒకటే ఉంటున్నా. ఇంకోళ్ళు దాగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైలుకు పంపాలి. ఇంకా 6 ఇంకో కూడా పంపాలి. వాళ్ళందరినీ కూడా తక్షణ 24 గంటలు సస్పెండ్ చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారిని కూడా నేను డైరెక్షన్ ఇస్తా ఉన్నా. అందరిని సస్పెండ్ చేయాలి, వాళ్ళకి జైలుకు పంపాలి, తక్షణ చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబానికి ఇమీడియట్ రిలీఫ్ కోసం ఆ ఇల్లు కూడా అమ్మ మీరు బాధపడి ఆ ఇల్లు కూడా కట్టిపించి ఏర్పాటు చేసే బాధ్యత మేము ఎస్సీ కమ్ తీసుకుంటుందమ్మా. మీకు పైసలు ఇప్పిస్తా, గవర్నమెంట్కి వెళ్ళి నేను తీసుకుంటా. ఎంత అన్యాయం అంటే ఈ కాన్స్టిట్యూన్స్ లో ఉన్న సబ్జాపూర్ లో జరిగినటువంటి సంఘటన చాలా దుర్మార్గమైంది, చాలా బాధాకరం. ఇటువంటి సంఘటన 78-79 సంవత్సరాల తర్వాత కూడా జరుగుతుందనంటే ఇది నేను చీకటి రోజుగా భావిస్తూ ఉన్నా. ఒక దళితుడు ఓటేయలేదని కక్ష మీద ఇది ప్యూర్గా అగ్రవర్ణాల దాడిగా నేను భావిస్తూ ఉన్నా. మరి ఓటేయలేదని చెప్పి ఇల్లు కూలగొట్టడం అంటే ఇది మానవీయమైన అవాయనమైన చర్య. దీన్ని ప్రజాస్వామ్యవాదులు మేధావులంతా ఖండించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. మన గ్రామంలో అందరం కూడా అన్నదమ్ముల లెక్క శాంతియుత వాతావరణంలో జీవించేటువంటి గ్రామం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ దోషులైతే ఉన్నారో ప్రసాద్ రెడ్డి గాని 6 మీద కేసు నమోదైంది. వాళ్ళందరి మీద కూడా నేను పోలీస్ శాఖను ఎస్పీ గారు ఆదేశిస్తూ ఉన్నా. వాళ్ళ ఎస్సీ ఎస్టీ కేసు ఒక్కటే కాదు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి దాన్ని అలర్ట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు కింద ఇమ్మీడియట్ గా జైలుకు పంపాలని చెప్పి